సార్ నమస్తే సార్. నమస్తే అండి. వరప్రసాద్ అండి, విజయవాడ. ఈ 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్ నిన్న ప్రారంభమైందండి. ఇది నిన్న 2వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ పుస్తక మహోత్సవం అనేది. రొటీన్ లైఫ్కి భిన్నంగా ఇటీవల పుస్తకాలకి దూరం అవుతున్నారనే ప్రచారంలో భాగంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు పుస్తకాల అవసరం పెరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో వేగం పెరిగి, ఒత్తిడి పెరిగి, ఉద్యోగము, జీవన పోరాటము దాంట్లో మునిగిపోయి, కుటుంబ వ్యవస్థ కొంత చిన్నగా అయిపోయి, వీటన్నిటి మధ్య తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సినిమా కానీ, టీవీ కానీ ఎక్కువగా ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో టీవీ తప్ప ఇంకొకటి లేదు. అలాగే మొబైల్ వచ్చిన తర్వాత మొబైల్లో ఎంటర్టైన్మెంట్ జరిగిపోతుంది. వీటన్నిటి వల్ల ఒక విలువైన సమాచారం దొరకాలంటే మనకి పుస్తకాలే ప్రధానంగా ఉంటాయండి. అలాంటి పుస్తకాలను చదవడం అనేది ప్రోత్సహించాలి. ఈ పుస్తక మహోత్సవాలు అనేవి అలాంటి పుస్తకాలను చదివే అవకాశాన్ని ప్రోత్సహించడానికి, అలాగే అవకాశం కల్పించడానికి ఇది ఉపయోగపడతాయి. పిల్లలతోటి, కుటుంబాలతోటి ఈ పుస్తక మహోత్సవాలకి రావాలి, వచ్చి పిల్లలకు పుస్తకాలు కొనివ్వాలి, పెద్దలు కూడా పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివితేనే ఒక మానసిక వికాసం పెరుగుతుంది. అలాగే ప్రజల మధ్య మానవతా విలువలు బాగా పెరగాలంటే అనేక మంది జీవితాలకు సంబంధించిన చరిత్రలు కానీ, జీవిత చరిత్రలు కానీ, బయోగ్రఫీలు కానీ, అలాగే విలువైన సమాచారం పుస్తకాలను చదవడం వల్ల మానవ విలువలు పెరుగుతాయి, మనుషుల్లో ఉన్నతమైన సంస్కారం పెరుగుతుంది. మిగతా అన్నిటికంటే కూడా పుస్తకం అనేది చాలా చాలా మానవ మేధస్సుని వికసింపజేస్తుంది అనమాట. అందుకని పుస్తకాలను చదవడం అనేది ప్రోత్సహించాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ 12 రోజులు జరిగే పుస్తక మహోత్సవానికి విజయవాడ ప్రజానికి అందరూ కూడా వచ్చి పుస్తకాలను చూసి పిల్లలకి పుస్తకాలు కొనివ్వడం, వారు కూడా కొనుక్కొని దీన్ని ప్రోత్సహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.